అరెస్ట్ భయంతో మతి భ్రమించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్ని నానిపై ఫైర్ అయ్యారు మంత్రి కొల్లు రవీంద్ర. తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నకిలీ పట్టాలు సృష్టించి పేదలను మోసం చేసింది నిజం కాదా అని రవీంద్ర ప్రశ్నించారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేర్ని నానికి మతి భ్రమించినట్లుంది, లేకపోతే అరెస్ట్ భయంతో పిచ్చి పిచ్చి ప్రాలాపనలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. చరిత్రలో చూసాం, అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఇలాంటి అవాకులు చవాకులు పేలుతూ అసత్యాలు చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా చాలా దురదృష్టకరం. నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ చేసింది తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బురద జల్లే కార్యక్రమాలు. ఆ రోజు అందరికీ తెలుసు, ఎలక్షన్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని, నీ కొడుకుని అందరం ఎక్కించుకోవాలని నువ్వు పడరాని పాటలు పడి చేయరాని తప్పులు చేసి ఇళ్ల పట్టాలని, దొంగ పట్టాలని సృష్టించి తహసీల్దార్ కార్యాలయంలో ఆ పట్టాలు అర్ధరాత్రి కూడా రాయిస్తూ ఉంటే మేము వెళ్ళి ఆ రోజున అక్కడ పట్టుకున్నది వాస్తవం కాదా? ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్లో లేకపోతే ఖాళీ పోరంబోకు స్థలాల్లో ఇల్లు వేసుకుని ఉంటే వాటికి పట్టాలు ఇస్తే అది కరెక్ట్ అవుతుంది, రెగ్యులర్ చేసుకోవచ్చు. కానీ వాంటెడ్గా నువ్వు ఎన్నికల్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని చెప్పి దొంగ పట్టాలు సృష్టించి అవన్నీ కూడా బయటకు వచ్చి దాని మీద విచారణ జరుగుతూ ఉంటే ఇవాళ గజ 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 వణికిపోతా ఉన్నాడు. పారిపోయారు, తండ్రి కొడుకులు ఇద్దరు ఇల్లు వదిలిపెట్టి పారిపోయారు. ఆ రోజున మీరు చెప్తా ఉన్నారు, సునీల్ అతను ఎలక్షన్ ముందు కూడా ఉన్నాడని చెప్తున్నారు. జూన్ 2023 అతను ట్రాన్స్ఫర్ అయ్యాడు బాపులపాడు మండలానికి. 2024 మార్చి 14న మీరు ఈ పట్టాలు సృష్టించారు, సంతకాలు పెట్టించారు. అది వాస్తవం కాదా? మీరు ఒక పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నారు. ఎన్నికల కోడ్ వచ్చే వరకు తహసీల్దార్గా సునీలే ఉన్నాడని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నాడు. అసలు మనిషివా నువ్వు? వయసు పెరిగింది, సిగ్గు అనిపించట్లేదు ఇంకా.